గైస్, గవర్నమెంట్ నుండి మనం తీసుకుంటున్న వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీస్, హై సబ్సిడీస్ వల్ల చివరికి మనమే భారీ మూల్యం చెల్లించడానికి రెడీగా ఉండాలి. ప్రజెంట్ ఇరాన్ సేమ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది. వెరీ హై ఇన్ఫ్లేషన్ ఇన్ ఇరాన్. అంటే సోప్స్ నుండి నిత్య అవసరాల వస్తువుల వరకు ఏది కొనాలన్నా వాళ్ళు ఒక బ్యాగ్ మొత్తం మనీ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇరాన్ గవర్నమెంట్ ప్రతి దానిలో హై సబ్సిడీస్ ఇచ్చింది అండ్ దానివల్ల అక్కడ పీపుల్ నుండి పూర్తిగా ప్రొడక్టివిటీ ఆగిపోయింది. సో దీనివల్ల ఆ కంట్రీకి ఎకానమీ జనరేట్ అవ్వకపోవడం అండ్ ఫుడ్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఆగిపోయింది. బికాస్ అక్కడున్న ప్రజలకి ఆ గవర్నమెంట్ అన్ని అవసరాలు తీర్చడం వల్ల వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది. ఇలాంటప్పుడు వచ్చేదాన్ని ఇన్ఫ్లేషన్ అంటాము. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతాయి. సో అక్కడున్న పీపుల్స్, ఎస్పెషల్లీ యూత్, యంగ్ పీపుల్ వేరే కంట్రీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. గైస్, మనకి ఎలక్షన్ ముందు పెద్ద మేనిఫెస్టో ఇచ్చి చాలా ఫ్రీబీస్ ఆఫర్స్ చేస్తారు. సో నిజానికి అవన్నీ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళకి ముందుగానే తెలుసు. అందుకే ఎలక్షన్ తర్వాత మెయిన్లీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్రీబీస్ మీద ఫోకస్ చేసి మిగతావి పక్కన పెడతారు. గైస్, సో పొలిటీషియన్స్కి ముందుగానే తెలిసి కూడా ఎలక్షన్స్లో ఎందుకు ఈ ఫ్రీబీస్ని ప్రాపగేషన్ చేస్తారు? సో ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి